తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనందరికీ తెలుసు శ్రావణ మాస శుక్రవారం. అయితే శ్రావణ మాస శుక్రవారం అంటే ప్రతి ఆడపడుచు, ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడాను సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కొలుస్తూ భక్తి శ్రద్ధలతో దగ్గరలో ఉన్నటువంటి కోవెళ్ళకైతే చేరుకొని వారి యొక్క భక్తి శ్రద్ధలను చూస్తూ ఇక్కడ చాలా పుణ్యంగాను ఈరోజైతే గడుపుతూ ఉంటారు. అయితే అటువంటి పుణ్యక్షేత్రంలో ఒకటైనటువంటి శ్రీ 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 బాల త్రిపురాంబికాదేవి పీఠంగా అయితే ఈరోజు మనం వచ్చాము. శ్రీకాకుళంలోని నదీ ప్రవాహ ఒడ్డున ఉన్నటువంటి ఈ పీఠానికి ఎంతో విశిష్టత అయితే ఉంది. అయితే ఎక్కడ ఏంటి అంటారా? సో మనకి ఆదివారంపేట నుంచి వెళ్తున్న త్రోవలో ఉన్నటువంటి నదీ ప్రవాహ ఒడ్డు బలగమెట్టు దగ్గరలో ఉన్నటువంటి ఈ గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అంటే ఆడవాళ్ళు అంటే పుణ్యస్త్రీలుగా ఉన్నటువంటి కుంకుమ, అదేవిధంగాను గాజులు. సో అటువంటి గాజులతో ఈరోజు ఈ పీఠాన్ని ఎంతో సుందరంగా అలంకరించడం జరిగింది. సుమారు 4 లక్షల పైన గాజులతో అయితే అలంకరించడం చేశారు. ఈ అలంకారంతో ఉన్నటువంటి ఈ గాజులు, అసలు ఈ అలంకారానికి ఉన్న విశిష్టత, ఈ రోజుకి అసలు శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం ఉన్న విశిష్టత, ఇవన్నీ కూడాను గురువుగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. ఈరోజు శ్రావణ శుక్రవారం ఈ పీఠం అయితే చాలా అందంగా అలంకరించారు, భక్తులందరూ వచ్చారు. అసలు ఈ శ్రావణ శుక్రవారంకి ఉన్నటువంటి విశిష్టత, అన్ని శుక్రవారాలు అనేసరికి అమ్మకి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం అంటాం. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ శుక్రవారం ఉన్న విశిష్టత ఏంటి? ఒకసారి మీ మాటలు మా భక్తులందరికీ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవావనుతం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాంత్రైలోక్య కుటుంబినిం సరసజాం వందే ముకుంద ప్రియం. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు, వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. అయితే మన సనాతనమైన ధర్మంలో మనకొచ్చే ప్రతి నెల కూడా పవిత్రమైనదే, ప్రతి మాసము కూడా విలువైనదే. ఒక్కొక్క మాసము కూడా, ఒక్కొక్క నెల కూడా మనము ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటాం. కార్తీక మాసం వచ్చిందనుకోండి, శివారాధనకి ఉన్నతంగా ఆ సమయంలో మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఆశ్వీజ మాసం వస్తే దుర్గాదేవి నవరాత్రులని, అమ్మవారి యొక్క పూజలు చేస్తాం. చైత్రమాసం వస్తే శ్రీరామనవమి, అదేవిధంగా లలితాదేవి నవరాత్రులు చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల కూడా మన సనాతన ధర్మంలో ప్రతిరోజు విలువైనదే, ప్రతి సమయం కూడా, ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనదనే చెప్పుకోబడుతుంది. అందులో శ్రావణ మాసం అన్నిటికంటే ముఖ్యమైనది, ముఖ్యంగా స్త్రీమూర్తులకి. ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక వివాహం జరిగిన తర్వాత తన కుటుంబము మెట్టింటికి వెళ్ళిన తర్వాత తన భర్త, తన పిల్లలు అందరూ కూడా సౌభాగ్యంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలి అని ప్రతి స్త్రీమూర్తి కూడా ప్రతి నిమిషం కూడా కోరుకుంటుంది. ఆ కోరుకునే విధంలో ప్రతిరోజు భగవంతుడి ఆరాధన చేస్తూ, అది వాళ్ళకి తెలిసినంత రీతిలో, వాళ్ళకి తెలిసినంత జ్ఞానంతో ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో శ్రావణ మాసం వచ్చేసరికల్లా వాళ్ళకి సౌభాగ్యానికి ప్రతీక. అంటే ప్రతి స్త్రీమూర్తికి 5వ తనము చాలా ముఖ్యంగా మన సనాతన ధర్మంలో పేర్కొనబడుతుంది. అందులో మనకి ఈ శ్రావణ మాసంలో సౌభాగ్యానికి పుట్టినిల్లుగా, ఎందుకు అంటే సౌభాగ్యాలని ఇచ్చే తల్లి మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మిని శ్రావణ మాసంలో విశేషంగా పూజింపబడడం జరుగుతుంది. అందులో అష్టలక్ష్ములుగా కొంతమంది పూజ చేస్తారు, మహాలక్ష్మిగా పూజ చేస్తారు. ఏదైతేనేమి లక్ష్మీ వ్రతం చేసుకుంటారు, మహాలక్ష్మి వ్రతం చేస్తారు, వరలక్ష్మి వ్రతం. వరాలు కురిపించే తల్లి ఈ నెలలో అందరికీ అనుగ్రహిస్తుందని నమ్మి పూర్వం రోజు నుంచి కూడా మనకి వృత్తాంతం కూడా చెప్తుంది. చారుమతి దేవి ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారు స్వప్నంలో కనిపిస్తే పూజ చేయడము ప్రారంభించింది. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతి ఇల్లు కూడా ఐశ్వర్యవంతంగా, ఆనందవంతంగా, ఆరోగ్యవంతంగా, ముఖ్యంగా సౌభాగ్యముతో భర్త పూర్ణాయుస్తో ఉండడానికి ప్రతి స్త్రీమూర్తి
పూజ చేసుకునే మాసము ఈ శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో పురస్కరించుకొని ఈ శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో కూడా విశేషమైన సౌభాగ్యం ప్రతి స్త్రీమూర్తికి అందివ్వాలని ఇంటికి దీపం ఇల్లాలు. మా గురువుగారు ఎప్పుడూ చెప్తుండేవారు, ఏ స్త్రీమూర్తి ఇంటిలో శక్తివంతంగా ఉంటుందో ఆ ఇల్లు అన్ని రకాలుగా బాగుంటుంది, ఇంటికి దీపం ఇల్లాలని ప్రతి నిమిషం చెప్తుండే మాకు. ఆయన చెప్పిన మాట ప్రతీకగా తీసుకొని శ్రావణ మాసము మన పీఠంలో విశేషంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా విశేషంగా కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ మనకున్న అమ్మవారు అయితే మహాలక్ష్మి రూపేణ శ్రీ బాలా త్రిపుర సుందరి. అమ్మవారికి మా చిన్న యాట్లో రూపం తెలియని సమయంలో ఇది చెప్పుకోవాలి, రూపం తెలియని సమయంలో ఆ విగ్రహం తెచ్చుకొని నేను బాలాగా పూజ చేయడం జరిగింది. తరువాత సాధన చేస్తున్న క్రమంలో ఈవిడ మహాలక్ష్మిని నేను బాలాగా పూజ చేస్తున్నాను అనే విషయం తెలుసుకున్న తర్వాత శ్రావణ మాసము అమ్మవారికి మహాలక్ష్మికి ప్రీతి కాబట్టి ఆ రూపంలో ఆవిడ ఉంటుంది కాబట్టి 365 అంటే 11 నెలలు కూడా బాలాగా పూజ చేసి ఒక్క నెల మాత్రం శ్రావణ మాసం మాత్రం మహాలక్ష్మిగా పూజ చేస్తూ ఆ రూపానికి సంతృప్తి చేయాలి కాబట్టి ఆనందం పెట్టాలని మనము 365 రోజుల్లో జరిగే పూజ 30 రోజుల్లో అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. మొదటగా రోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజ 5 సార్లు చేయడం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు ఒకసారి చేస్తాం, అదే ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రము 5 గంటలకి, రాత్రి 8 గంటలకి ఇలా అమ్మవారికి సామూహికంగా మహిళలచే ప్రీతైన కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి రెండో సౌభాగ్యమైన వస్తువు గాజులు. ఏ స్త్రీమూర్తికి నుదుటిన బొట్టు ఎంత అందమో చేతికి గాజులు, కాలుకి మట్టిలు చాలా ఇష్టపడుతుంది ప్రీతిగా. కాబట్టి అందుకు ప్రతీకగా మనము కంచికామకోటి పీఠానికి వెళ్ళినట్లయితే చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారికి ఇంటింటికి ఒక గాజు తీసుకొచ్చి అమ్మవారికి గాజులు చేరకట్టారు ఆ రోజుల్లో. అది నేను విని మన అమ్మవారికి కూడా ఒక గాజుల దండేనే వేద్దాము, ఈవిడి మహాలక్ష్మి రూపంలో ఉంది కాబట్టి సంతోషిస్తుందని శ్రావణ మాసంలో మనం అమ్మవారికి ఒక గాజుల దండ కట్టి ఈరోజు గాజుల మందిరమే నిర్మించడం జరిగింది. ఇలా 16 డజన్లు గాజులతో అమ్మవారికి కట్టినది ఈరోజు 5,20,000 గాజులు ఈ సంవత్సరం కట్టడం జరిగింది. అమ్మవారికి గాజుల మందిరాన్ని కట్టి గాజుల దండలు వేసి గాజులతో అర్చన చేసి కుంకుమతో అర్చన చేసి అమ్మవారికి ప్రీతైన ద్రవ్యములతో అన్నింటినీ కూడా అమ్మవారికి ఈ నెలంతా కూడా పూజ చేస్తాం. ఇందులో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తుంది బాలా త్రిపుర సుందరి కాలభైరవపేట సామూహికంగా స్త్రీలతో. ఆ రోజు 108 వంటల అమ్మవారికి మహాభోగ నివేదన చేయడం జరుగుతుంది. ఆ మహాభోగ నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదం మళ్ళీ భక్తులకే పంచడం జరుగుతుంది. ఒక శుక్రవారము అమ్మవారికి గోమతి చక్రాలు, తెల్ల గురువెందలు, కమలాలు ఏవైతే ప్రీతైతో ఉంటాయో ఒక శుక్రవారం, మూడో శుక్రవారం అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. మొదటి శుక్రవారము గాజులు, కుంకుమ అమ్మవారి ప్రీతి కాబట్టి దాంతో పూజ చేసి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరం కట్టిన గాజులు అమ్మవారికి సంవత్సరం పాటు ఆవిడ ఇంటిలో ఉంచుకొని సంవత్సరం తర్వాత ప్రతి గృహానికి రక్షగా ప్రతి గుమ్మానికి ఈ గాజు తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళంలో చాలా ఇంట్లకి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ వారు కూడా ప్రతి ఇంటికి ఒక గాజు తీసుకెళ్ళి కట్టడం, ప్రతి స్త్రీమూర్తి ఒక గాజు వేసుకోవడం, అమ్మ చేతులతోనే స్వయంగా అమ్మ ప్రసాదంగా వచ్చిందని నమ్మి విశ్వసించి ఇక్కడ భక్తులందరూ కూడా గాజులు తీసుకువెళ్తారు. వాళ్ళ సౌభాగ్యం కూడా అంత విశేషంగా బలంగా ఉంటుందని నమ్మి వస్తుంటారు. ఇక్కడ కుంకుమ పూజకి శుక్రవారం పూట ఎక్కువగా వస్తారు. ఈ సంవత్సరం అయితే శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమయ్యింది, శుక్రవారంతో ముగుస్తుంది. మొత్తం 5 శుక్రవారాలు పురస్కరించుకుంది. పంచమి అంటే అమ్మవారికి చాలా ప్రీతి. పంచమి శుక్రవారాలు అమ్మవారు పూజ చేసుకుంటుంది. అందులో ఒక శుక్రవారం పంచమి పడుతుంది, ఏకాదశి పడింది. ఇలా విశేషమైనది. అన్ని శ్రావణ మాసాల కన్నా ఈ శ్రావణ మాసం చాలా బలంగా పడింది కాబట్టి అమ్మవారికి ఇంకా విశేషంగా గాజులతో నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి స్త్రీమూర్తిని కూడా రోజు కూడా కుంకుమ పూజలు 5 సార్లు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సాంప్రదాయంగా ఏదైతే సనాతన ధర్మంలో అన్ని పూజల కల్లా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసే కుంకుమ రక్ష పూజగా చేసుకుంటారు. ఇది ఈరోజు కూడా మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ప్రతి శుక్రవారం దాదాపుగా 1000 నుంచి 1500 మంది వరకు రోజు కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మరొక 2 శుక్రవారాలు ఇంకా ఉన్నాయి, ఇంక 2-3 శుక్రవారాలు కూడా పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రికి శుక్రవారం తరుగుతుంది కాబట్టి శ్రీచక్ర రూపేణ సిరిజ్యోతి పూజ. శ్రీచక్ర రూపేణ సిరిజ్యోతి పూజ అంటే శ్రీచక్రాన్ని దగ్గర కూర్చుంటేనే చాలు అమ్మవారి యొక్క బలం పూర్తిగా మనం పొందిన వాళ్ళం అవుతాం. అలాంటి శ్రీచక్రాన్ని కొలమానంతో వేసి
కొంతమంది సాధకులు శ్రీచక్రాన్ని గీసి దాన్ని విశేషంగా అలంకరణ చేస్తాం. ప్రతిసారి ఒక్కొక్క రకంగా, ప్రతి నెల ఒక్కొక్క రకంగా అలంకరణ చేస్తాం. ఈ సంవత్సరము అమ్మవారికి ఇష్టంగా ఉండే రంగు పతులతో అమ్మవారికి శ్రీచక్రాన్ని గీసి అందులో ప్రతి దేవీ కట్కమాలు ఉండే ప్రతి దేవతని దీపంగా వెలిగించడం జరుగుతుంది. ఆ దీపాల శక్తిని స్థాపితం చేసి శ్రీచక్రార్చనలో విశేషార్ఘ్య పాత్ర అని ఒకటి ఉంటుంది. మనము అమ్మవారికి నివేదన చేసే అమృతంలో అమృతాన్ని పాలు, మనం కొన్ని సూర్యకళ, చంద్రకళ ఇలా కళలన్నీ ప్రవేశపెట్టే ఒక ప్రక్రియ ఉంటుంది. మా గురువు గారు శ్రీచక్రార్చన చేసేటప్పుడు ఒక పాలల్లోకి ఈ కళల్ని పంపిస్తేనే ఆ పాలు అమృతంగా భావించి మనం దేవతకి ఇస్తున్నాం, మనం తర్వాత తీసుకుంటున్నామే. అదే విశేషార్ఘ్య పాత్ర, ఇది కూడా ఒక శరీరం పాత్రే కదా. కాబట్టి ఈ పాత్రని కూడా మనం ఆ కళలతో ప్రవేశపెట్టుకుంటే బ్రహ్మకళ, విష్ణుకళ, రుద్రకళ, శివకళ, సదాశివ కళ, తర్వాత సూర్యకళ, చంద్రకళ, అగ్నికళ, ఇలా మొత్తంగా 64 కళల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 64 కళలు చక్రాల్లోకి ప్రవేశం చేస్తే ప్రతి ఒక్క శరీరము దివ్య శరీరంగా సాధన చేసుకోవడానికి అనుకూలంగా మారుతుందని మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాత్రికి మనం ఇక్కడ శ్రీచక్రార్చనలో సిరిజ్యోతి పూజ విశేషార్ఘ్య పాత్ర అందరూ స్త్రీమూర్తుల చుట్టూ కూర్చుంటారు. స్త్రీమూర్తులే కాదు, అందరూ కూడా వచ్చి కూర్చొని ఆ కళని ఆవాహనం చేసుకొని శరీరం అంతా, పౌర్ణమి నాడే చంద్రుడికి 16 కళలు ఉంటాయి కాబట్టి రాత్రికి ఎప్పుడు పౌర్ణమి ఉంటుందో ఆ రోజు చేస్తాం. ఈరోజు రాత్రి శుక్రవారం రాత్రికి పౌర్ణమి ఉంటుంది కాబట్టి విశేషంగా చేస్తూ సౌందర్య లహరి పారాయణం కూడా చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవి పీఠంలో అన్ని కార్యక్రమాలు అమ్మ చేయించుకుంటుంది ఎంతో చక్కగా. అలా చేయించుకోవడానికే ఈ స్థలాన్ని ఎంచుకుంది. నాగావారి నదీ తీరాన బ్రహ్మవృక్ష సన్నిధానాల్లో అమ్మ ఈ స్థలాన్ని ఏరి కోరి ఇక్కడికి వచ్చి ఉంది. బాలమ్మ స్వయంగా శక్తివంతంగా తిరుగుతుంది. ఆ శక్తితో తిరుగుతుంది కాబట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు అలవోకగా అమ్మవారు చేయించుకుంటుంది. ఒక కుంకుమ పూజలు శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇక్కడ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. శ్రావణ పాఠ్యం నుంచి అమావాస్య వరకు రోజుకు 5 సార్లు కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా కొన్ని లక్షల సార్లు అమ్మవారికి ఈ మాసం అయ్యేసరికల్లా కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఎంత విశేషమో చూడండి. అలాంటి అవకాశం అమ్మ ఇక్కడ కల్పించింది. అదే గౌరీ నోములు అవ్వచ్చు, శ్రీమూర్తులకి నోములు అంటే చాలా ప్రీతి కాబట్టి ప్రతి నోము కూడా ఇక్కడ కేదారేశ్వర వ్రతం కానీ, గౌరీ నోము కానీ ప్రతి నోములు జరుగుతాయి. శివరాత్రి మీ అందరికీ తెలిసిందే. విశేషంగా నాగావళి నదిలో 9 అడుగుల మృత్తికా శివలింగాన్ని అభిషేకం చేస్తాం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం వెలిగిస్తాము. దీపావళికి నరకాసుడి వధ చేస్తాము ఇత్యాది. దేవీ నవరాత్రులు సువాసిని పూజ, కుమారి పూజ, బాలా పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తూ విశేషమైన దీక్షాపరులను ఇక్కడ కూర్చోబెట్టి సాధన చేయిస్తాం. ముఖ్యంగా ఈ పీఠంలో సాధన చెయ్యాలి. ఈరోజు సాధన చేయడానికి ఈ స్థలం బాగా ఉపయోగపడుతుందని అమ్మ ఇక్కడికి వచ్చి అందరూ సాధన చేయాలని సంకల్పం చేసుకుంది కాబట్టి నామమంత్రంతోనో లేకపోతే గురువుపదేశంతోనో తీసుకున్న మంత్రాలు కానీ, నామస్మరణ, లలితాపారాయణమో, విష్ణు సహస్రనామం ఇలా ఇత్యాది ఏవైనా సరే ఇక్కడ వచ్చి చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుందని నాకు నమ్మకం. నేను ఎంతోమంది ఇక్కడ చేసుకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వడం నేను చూశాను అనుభవంగా. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా యజమానురాలుగా ఆవిడ ఉంటూ, నాకైనా మీకైనా అందరికీ కూడా ఉంటూ ఇదంతా నడిపిస్తుంది అమ్మవారు. ఇక్కడ దేవాలయం నిర్మించడానికి పూర్వ రోజుల్లో ఈ బలగ వాస్తవులు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు, ఎంతోమంది యువకులు ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొంటారు. దాదాపుగా 6 లక్షల గాజులు కట్టడం అంటే అది కూడా సుందరంగా కట్టాలి. అమ్మ భవనము ఆవిడ శ్రీచక్రార్చనలో మణిద్వీపంలో చెప్తుంటే ఆవిడ వర్ణన గృహ నిర్మాణం ఎంతో గొప్పగా చెప్తారు. ఆవిడ కూర్చున్న ఆసనం కోసం కాబట్టి మనం కూడా అంత గొప్పగా ఊహించలేము ఆవిడ మందిరాన్ని. కానీ కట్టినంత వరకు మందిరాన్ని మంచిగా కట్టాలనే ఆలోచనతో గత నెల రోజుల నుంచి రేయింబవలు కూడా ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళు వాళ్ళు చదువులు కూడా విడిచిపెట్టి వాళ్ళ యొక్క వృత్తి కూడా విడిచిపెట్టి అమ్మవారికి మంచి గాజుల మందిరాన్ని నిర్మించాలని ఓ సంకల్పంతో గత 15 సంవత్సరాలుగా కడుతుంటే ఈరోజు భక్తులు ఎంతోమంది గాజులు ఇస్తుంటే అదే గాజులు మళ్ళీ భక్తులు తీసుకువెళ్తుంటారు. వాళ్ళు ఇవ్వడం, కొత్త గాజులు ఇవ్వడం, పాత గాజులు తీసుకెళ్ళడం. ఇక్కడ అన్నీ అమ్మవారి పాదాల నుంచి వెళ్తాయి కాబట్టి వాళ్ళకి నమ్మకం ఇక్కడి నుంచి ఏదొచ్చినా రక్షగా ఉంటుంది. అమ్మ ఇక్కడ గోశాల విశేషంగా ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అంటే పూజలలో కల్లా గొప్ప పూజ గోపూజ, దానాల్లో కల్లా గొప్ప దానం అన్నదానం, అర్చనలో గొప్ప అర్చన శ్రీచక్రార్చన, హోమాల్లో గొప్ప హోమము గణపతి హోమము లేదా చండీ హోమం, అభిషేకాల్లో రుద్రాభిషేకము. ఇవి 5 కూడా ఈ పీఠంలో నిత్యము జరగాలని అమ్మ సంకల్పం. అవి
అవకాశం ఉన్నంత వరకు అన్ని నిశ్చయంగా చేస్తూ క్షేత్ర వైభవాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం అమ్మ చేసుకుంది కాబట్టి దానికి ముందుగా మేము అడుగులు వేయడానికి ఎప్పుడు కట్టుబడి అమ్మ ఏదైతే సంకల్పం చేసిందో ఆ సంకల్పానికి సమిధిగా మేమందరం ఉండడానికి ఎంతోమంది ఇక్కడ అందరం కూడా నిలబడుతున్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. అందరూ వినియోగించుకోండి. కుంకుమ పూజలు ఇక్కడ ఏ రుసుము లేదు. మీరు అందరూ స్వచ్ఛందంగా ఏ పూజ ద్రవ్యాలు తేనవసరం లేదు. ఇక్కడికి తేవలసింది ఒక్కటే ఒకటి, క్రమశిక్షణ, భక్తి, అమ్మవారి మీద అచంచలమైన భక్తి. ఈ దేవాలయంలో అందరు దేవతలు కొలువు తీరారు. అమ్మ ఏదైతే ఇక్కడ స్థాపించబడాలని అమ్మ నిర్ణయించిందో లక్ష్మీ గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా బాలా త్రిపుర సుందరదేవి, తర్వాత స్వర్ణాకర్షణ కాలభైరవుడు, అష్టభైరవుడిలో ఒకటి అచితాంగ భైరవుడు అని స్వర్ణాకర్షణ భైరవుడు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఇంకా విశేషమైనది. ఇక్కడికి ముఖ్యంగా చెప్తే అందరికీ బాలా త్రిపుర సుందరదేవి పీఠం అంటే ఎవరికి తెలియదు, కాలభైరవి పీఠం అంటేనే అందరికీ తెలుస్తుంది. ఎందుకు అంటే అమ్మ ఆయన పెట్టింది. అమ్మ ఏరి కోరి భైరవుడు మా పక్కనే ఉండాలని నిర్ణయించుకొని భైరవుని ఇక్కడ పెట్టింది. మనం ముఖ్యంగా చూస్తే ద్వారంలోకి 2 ప్రధాన గర్భాలు కనిపిస్తాయి, అమ్మవారిది భైరవుడిది. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో విశిష్టత చెప్పుకోవచ్చు. 2 దేవతలు ప్రధాన దేవతలు, అమ్మవారు భైరవుడు. కాబట్టి ఇక్కడ భైరవుడిని అమ్మవారు పక్కనే కొలువు తీరించుకుంది. అదేవిధంగా మా విద్యల కల్లా అధిపతి అయిన ఆది గురువు దత్తాత్రేయుడు ఆయన కూడా స్థాపించారు. ఈ క్షేత్రానికి రక్షక పాలకుడుగా హనుమంతుల వారు ఉంటున్నారు. ఒక పక్క గోశాల, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది. కాశీ అన్నపూర్ణేశ్వరి ఒక పక్క హోమశాలలు, యాగశాలలో నిర్మాణం చేయింది. గోశాలలో శ్రీకృష్ణుడు, గోవులతో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఈ మధ్యకాలంలోనే దశావతారాలతో కూడిన గరుకు స్తంభాలు, గోరక్షణ యంత్రము, దశయంత్రాలతో రాగి తంతును వేసి దాదాపుగా 16 గరుకు స్తంభాలు ప్రతిష్ఠించి 25 ఆవులు దేశీ గోవు సంతతి ఇక్కడ ఉంది. అదేవిధంగా అమ్మవారికి ప్రీతైన కళలు, సంగీతము, నృత్యము, గీత, మన తలరాతలన్నిటిని మార్చే భగవద్గీత, ఇలా ఇత్యాది సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సనాతన ధర్మము పూర్వ రోజుల్లో ఎక్కడ పోషింపబడేదంటే పీఠాల్లో, దేవాలయాల్లో. అది ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఈ పీఠంలో మాత్రం ఖచ్చితంగా ఈ కళలన్నీ పోషింపబడాలి. పూజలు, సాధన చేసుకోవడం, పారాయణం నేర్చుకోవడం, మంత్ర సాధన చేసుకోవడం, తర్వాత అనుష్ఠాన విధానం, ఎవరికి ఏ అవకాశం, ఎలా అవకాశం పడితే ఎవరిమైనా అంటే ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు సాధన చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఎవరు ఎలా అంటే అలా సాధన చేసుకుని అమ్మ దగ్గరికి నవవిధ భక్తి మార్గాలు ఏదో ఒక మార్గం ద్వారా చేరాలి. దానికి సాంస్కృతిక కళలు కూడా ఉపయోగపడతాయి, కళలు కూడా పోషింపబడాలి. అన్నిటికంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన సనాతన ధర్మాన్ని మనము పోషింపబడాలి. అందులో స్త్రీమూర్తికి సౌభాగ్యంగా నిలబెట్టడం, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, మెడలో మంగళసూత్రాలు, కాలికి మట్టిలు, అలా మనం ఏదైనా చెప్పుకుంటే ఇలా చెప్పుకుంటే అమ్మ ఒక స్త్రీమూర్తి, ప్రతి స్త్రీమూర్తికి సౌభాగ్యంగా ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు ప్రతి ఒక్కటి విలువ తెలియపరచడానికి ఈ పీఠం కంకణం కట్టుకుంది. అందుకే ఇంత విశేషంగా కుంకుమ పూజ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి స్త్రీ ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఆడపిల్ల కూడా గాజులు లేకుండా గుడికి రావడం, జుట్టు విరబూసుకొని గుడికి రావడం, ఆ డ్రెస్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు చెప్తేమో గుడికే రావడం మానేస్తున్నారు. కానీ మన ధర్మం చాలా కట్టుబాట్లు నిర్ణయించింది. అది మన రక్షణ కోసం. మన ధర్మంలో ఏది ఏర్పాటు చేసినా మహర్షులు, యోగులు మన రక్షణ కోసం, మన అభివృద్ధి కోసం. కాబట్టి ఆ రక్షణ జరగాలని ఈ పీఠంలో ఎవరు ఎలా ఉండాలి, దేవాలయంకి ఎలా వెళ్ళాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇత్యాదివన్నీ కూడా నడిపించాలని అమ్మ సంకల్పంతో మేమందరం కూడా ఆ మార్గంలో నడుస్తాం. పీఠంలో గణపతి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, దేవి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయండి. మన శ్రీకాకుళంలో కాదు, నేను ఎక్కడ కూడా ఇలా జరగటం చూడలేదు. తర్వాత ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు రోజుకి 5 సార్లు జరుగుతాయి. అది కూడా ₹1 కూడా గురువుగారు తీసుకోరు ఎవరి దగ్గర. అతనే అన్ని సామాన్లు కుంకుమ పూజకు సరిపడా ఇచ్చి ప్రతి ఒక్కరికి, అది పేదవారని కాదు, గొప్పవారని కాదు, అందరికీ సమానంగా కూర్చోబెట్టి ఇక్కడ పూజలు చేస్తారనమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ అందరికీ మానసిక ప్రశాంతత, అలాగే ఆనందము. అమ్మవారిని చూసేటప్పుడు ఏంటంటే అదొక రకమైన సంతృప్తి మనము ఎక్కడ పొందలేదన్నమాట. అది ఇక్కడ దొరుకుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మానసిక ప్రశాంతతని పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు. నేను వచ్చి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి, నేను 3 ఇయర్స్ ఇక్కడ లేమన్నమాట. మేము సెప్టెంబర్లో వచ్చాము. ఆ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా వస్తున్నాను. ఒక అమ్మాయి ద్వారా వచ్చాను. ఏ గుడిలో కూడా లేనంతగా, అంటే ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ కూడా
పిన్ అంటే పాయింట్ టు పాయింట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పూజా విధానం ఎలా చేయాలి, ఏంటి అన్ని విషయాలు కూడా ఒక క్లారిటీతో చెప్తున్నారు. ఎవరు కూడా ఇంతలాగా చెప్పరు. నాకు మెయిన్ నచ్చింది కూడా అదే. ఇంకొకటేంటంటే కుంకుమ పూజలు గానీ, ఏ పూజ అయినా సరే ప్రతీది కూడా అంటే ఒక పర్ఫెక్ట్‌గా అనమాట. అంటే ఎలా పడితే అలా చేయకుండా అంటే ప్రతీది కూడా ఏది కావాలి, ఏంటి అంతా అన్నీ ముందే చూసుకొని, అంతా కూడా చూసుకొని వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతీది కూడా. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, మెయిన్ ప్లానింగ్. ఆ తర్వాత అందరూ హెల్ప్ చేయడం గానీ, అందరూ ఒక ఏంటంటే యూనిటీ అంటారు కదా! ఆ యూనిటీగా ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇంత బాగా అవుతుంది. కరెక్ట్‌గా లాస్ట్ సెప్టెంబర్‌లో నేనిక్కడికొచ్చాను. ఇప్పుడు ఈ సెప్టెంబర్ వస్తే 1 ఇయర్ అవుతది. నాకంత నచ్చింది. చాలా అంటే చాలా. పూజా విధానం మెయిన్ నచ్చింది. పాయింట్ టు పాయింట్. అన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ చాలా బావుంటది. ఎవరు కూడా ఇంతలాగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరు. అంటే ఎందుకులే ఏంటి ఇలా చేసేద్దాము అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. అదొకటి మాత్రం నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ టైమ్ వచ్చిన తర్వాత నాకదే మెయిన్ నచ్చింది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ గుడి కట్టి మినిమం 15 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ ప్లేసు చాలా దారుణంగా ఉండేది. అలాంటి ప్లేస్‌ని మా గురువుగారు వచ్చి చాలా స్వస్థపరిచారు. ఇక్కడ అమ్మవారు ఉంది అనడానికి నిజ స్వరూపం ఏంటంటే మేమందరం సాక్ష్యం అండి. భక్తులమందరం ఉన్నాం. చాలా నిజ స్వరూపమైన అమ్మవారు. గురువుగారు కూడా మాకు చాలా మంచి విషయాలు నేర్పించారు. భక్తి అంటే ఎలా ఉంటుందో మట్టిలో మాణిక్యాలను చేసినట్లు మనుషులను చేశారండి మాకు. ఇక్కడ కార్యక్రమాలు అయితే మాత్రం చాలా చక్కగా జరుగుతాయి. ఇంటి నుండి ఏం కూడా తీసుకురాకుండా, ఏమీ ఆశించకుండా చాలా మంచి కార్యక్రమాలు మా గురువుగారు చేస్తున్నారు. అమ్మవారు కూడా అలాగే ఆ గురువుగారికి మంచి శక్తినిచ్చి చాలా చక్కగా నడిపిస్తుంది. మాకు తెలిసి మేము 25 ఏళ్ళు నుండి ఇక్కడ ఉంటున్నాము. కానీ అప్పుడు చూసిన ఒక చిన్న గుడి, ఒక పూరి గుడిసెలాగా ఉండేదండి. ఈరోజు ఇంత ఇంద్రభావంగా మారిందంటే దానికి కారణం మా గురువు గారి యొక్క కృషి అండి. ఆయనకి ఇంకా అమ్మవారు మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి ఈ గుడిని ఇంకా మంచి బాగుపరచాలని మేము భక్తులమందరం కోరుకుంటున్నామండి. మాది నర్సంపేట. మేము నర్సంపేట నుండి వచ్చాము. ఇక్కడ నుంచి ఈ జెన్సీ పీపుల్కి కూడా, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు మా గురువు గారు మొత్తం పూజలు చేస్తూ మమ్మల్ని ఎలాగ భక్తితో ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఏమీ లేకుండా, అసలు భక్తి లేకుండా బయట ఎలా ఉన్నారు, మమ్మల్ని అందరినీ ఇచ్చేసి తీసుకెళ్ళి గురువు గారు ఇక్కడ పూజ చేసేటట్టు మమ్మల్ని సంతోషంగా చేసి నీట్గా ఉంచి పూజలను కూడా ఎలా చేసుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, భక్తిని ఎలా పెంచుకోవాలి, ఇక్కడ పేదవాళ్ళకి ఎలాగ పూజ చేసుకోవాలి, ఎవరు రూపాయి తీసుకోకుండా ఎలాగ మనకి ఏదో ఉంటుంది. గురువు గారు చేసే పూజ మనకి ఎంత సంకల్పం దొరుకుతుందో కూడా చూపిస్తారు. నేను గత 1 ఇయర్గా వస్తున్నాను. నాకు ముందు అంత ఉండేది కదా. నేను ఒకసారి పీఠంకి అడుగుపెట్టి గురువు గారితో మాట్లాడిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను బీటెక్ చెన్నైలో చేసి ఎప్పుడు వీలైతే నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి ఇంటికి వచ్చే ట్రిప్ వల్ల ఇక్కడికి వచ్చేసి మనము ఇక్కడ పూజలు చేసుకొని గురువుగారు ఇక్కడ అమ్మవారి సేవ చేసుకొని ఉంటూ గురువుగారి సంకల్పం నేర్చుకుంటూ ఎలా భక్తిని పెంచుకోవాలో మనకి ఇక్కడ అన్ని రకమైన పూజలు కూడా జరుగుతాయి. శివరాత్రి అనగా, దసరా అనగా అన్ని ప్రతి జరుగుతాయి. ఇక్కడ ప్రతి పేదవాడు కూడా, డబ్బులు లేని వాళ్ళు కూడా ఇది అవ్వకుండా మనం పూర్తిగా సంకల్పం చేసుకొని మన పూజని నీట్గా ఉంచుకోవచ్చు. మనం హ్యాపీగా పూజ చేసుకుంటూ మనం నీట్గా ఉంటే చాలు. ఇక్కడ గురువుగారు అదే అందరూ హ్యాపీగా ఉంటే చాలు. అతనికి ఏంటి ఇవ్వకల్లా ఆశించరు కూడా గురువుగారు ఎప్పుడు మన నుంచి. మేము అందరూ బాగా హ్యాపీగా ఉంటే గురువుగారికి అదే చాలు అని ఎప్పుడు కోరుకుంటారు గురువుగారు. చెప్తే అమ్మవారి కోసం చెప్పినట్టేనే మా గురువు గారి దర్శనమే మాకు అమ్మవారి దర్శనం. మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం గుడికి. అమ్మవారి రూపంలో గురువు గారు మాకు దర్శనం ఇస్తున్నారు. మా పూర్వ జన్మ సుకృతం ఈ గురువు గారు మాకు దొరకడం. ఆయన చిన్నపిల్ల మనస్తత్వం మా అందరికీ అమ్మల్లాగా ఆదరిస్తారు. ఆయన మేము ఎవరూ రాకపోయి ఉన్నా పేర్లు పెట్టి అడుగుతుంటారు. ఏమి రాలేదు, వాళ్ళకి ఏం కష్టం వచ్చింది, వాళ్ళు ఏం బాధల్లో ఉన్నారు అని ఒక ఇంటికి పెద్ద దిక్కులా మాకు గురువుగారు ఆదరించి మా కష్టాలు తెలుసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటారు. చూశారు కదా, ఎంతో పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ పీఠం ఈ శ్రీకాకుళంలో అందరికి కూడాను ఒక గొప్ప దైవశక్తిగా ప్రదేశంగా అయితే ప్రాముఖ్యత పొందింది. ఇక్కడ ఎంతో నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి భక్తి శ్రద్ధలతో అయితే చూస్తున్నారు. అయితే ఇక్కడ ఈ శ్రీకాకుళానికి ఈ గాజులతో చేసినటువంటి మందిరం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా అయితే కల్పిస్తుంది. సుమారు 5 లక్షలు పైబడినటువంటి గాజులతో చేసి మళ్ళీ ఇదే గాజులు భక్తులకి ఒక ప్రసాదంగాను, వారికి రక్షణగాను, వారికి అంటే మన స్త్రీమూర్తులకి నిత్యము పూజించినటువంటి
అంటే వాళ్ళు బొట్టుని కానీ అదేవిధంగా గాజులు కానీ వాళ్ళు ఎంతో పూజగాను భక్తి శ్రద్ధలతో ఉంటారు. అటువంటి వాటిని మళ్ళీ ప్రసాదంగాను అమ్మవారే ఇస్తున్నారు. అటువంటి ప్రదేశాన్ని ఈరోజు శ్రావణ శుక్రవారంతో మీ అందరూ దర్శించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీ.